డైట్లో ఫిజికల్ ఫిట్నెస్ చేయాలా? అవసరమా? అవసరం లేదా? నిజం చెప్పాలంటే వీఆర్కే డైట్ చేసేటప్పుడు బరువు తగ్గాలి అంటే ఫిట్నెస్ అవసరం లేదు, కానీ చేస్తే చాలా మంచిది. ఈ రెండింటి తేడా ఉంది తెలుసుకోండి. ఏమాత్రం ఫిజికల్ ఫిట్నెస్ లేకుండానే ఫిట్నెస్ చేయకుండానే కేవలం వీఆర్కే డైట్తో 100 కిలోల పైన తగ్గిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే చేయొద్దని కాదు, చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఆవిడ 100 కిలోలు ఉంటుంది, మోకాళ్ళు అప్పటికి అరిగిపోయి ఉంటాయి. మీరు ఆవిడతో ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? ఆవిడ నడవటానికే ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏం ఎక్సర్సైజ్ చేస్తాం చెప్పండి? ముందు రాగానే లావ్ అవగానే ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతారా? దామిడి దగ్గర ఎక్సర్సైజ్ చేస్తే ఎందుకు తగ్గుతారు? ఎక్సర్సైజ్ చేస్తే హెవీగా చేసినప్పుడు ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అంతే. కొద్దిగా ముందుకు వెళ్ళాడే పొట్ట పక్కల సర్దుకోవడం తప్ప ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఒక 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి ఓ 10 రోజులు రెస్ట్ తీసుకున్నారంటే 10 ఏళ్ళ నడిచి ఉన్న ఫ్యాట్ మొత్తం వచ్చి బొజ్జమాళ్ళ ఎంత ముందుకు వస్తుంది. అది ఎక్సర్సైజ్ అంటే. ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, ఎక్కడెక్కడ లూజ్గా ఉండేటట్టు కొద్దిగా స్టిఫ్గా ఉంచేది అంతే, అంతవరకే. కాకపోతే ఇతరత్ర ప్రయోజనాలు 100% ఉన్నాయి. కేవలం వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ అనే మాట అవసరం లేదు. మీరు తగ్గేది కేవలం డైట్ మూలానే తగ్గుతారు. అది సైన్స్. అంటే ఈ డైట్ ద్వారా ఏం జరుగుతుందంటే మన ఒంట్లో ఉండే ఫ్యాట్, అంటే మన డీప్ ఫ్రిడ్జ్లో పేరుకుపోయిన ఫ్యాట్ సంచుల్లో పేరుకుపోయిన ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ని మనం ఇచ్చే ఆహారంలో ఫ్యాట్ ఇచ్చినప్పుడు డెఫిసిట్ ఇవ్వటం ద్వారా ఈ మిగిలిన ఎనర్జీని డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. కాబట్టి మీరు మీ బిఎంఆర్ కంటే ఎంత తక్కువ తింటే అంత ఎక్స్టెంట్లో మీరు బరువు తగ్గుతారు. అది అలా డిజైన్ చేసింది బేసికల్గా. ఇది అంటే నేను ఇప్పుడు డైట్ గురించి చెప్పిన ఎక్సర్సైజ్ అవసరం లేదన్నానంటే దాని మీనింగ్ వద్దని కాదు, గుర్తుపెట్టుకోండి. చేయగలిగితే అంతకంటే అద్భుతం. చేయగలిగిన వాడికి ఇప్పుడు కంటే ఫలితాలు రెట్టింపు వస్తాయి. ఇప్పుడు ఒక అతను వెయిట్ తగ్గాలనుకున్నాడు, నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు నేను చేయను అంటాడు. ఇంటి దగ్గర కూర్చున్నాడు, ఓ నెలలో 10 కిలోలు తగ్గుతాడు. ఎక్సర్సైజ్ చేస్తాను సార్ అంటాడు, అతను 15 కిలోలు తగ్గుతాడు. ఇతనికంటే అతను టోన్డ్ బాడీలాగా ఉంటుంది. కేవలం వెయిటే ప్రామాణికంగా తీసుకుంటే ఎక్సర్సైజ్ అవసరం లేదు. బాడీ స్టిఫ్గా ఉండాలి, ఇతరత్ర స్టామినా బలంగా ఉండాలి, ఇంకంత ఫాస్ట్ రేటుగా మనం తగ్గాలి అనుకున్నప్పుడు ఎక్సర్సైజు మంచి మార్గం. అయితే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్లో కూడా చేయొచ్చు, లిక్విడ్ ఫాస్టింగ్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అయితే హెవీ ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం నడక లాంటివి ఒక అరగంట 30 గంట అంతవరకు పరిమితం చేసుకోండి. అలా కాకుండా హెవీగా నేను జిమ్లో 1 గంట ట్రెడ్మిల్ చేస్తాను, వెయిట్లు ఎత్తాను అన్నప్పుడు మీరు ఖచ్చితంగా 1 మీల్ కానీ 2 మీల్ డైట్ కానీ ప్రిఫర్ చేసుకోండి. దాంట్లో కోడిగుడ్లు సుమారు ఒక 1/2 డజన్ కోడిగుడ్లు ఎలాగో మన దాంట్లో ఉంది కాబట్టి అది కానీ ఎక్కువ తీసుకోండి. ఎక్సర్సైజ్ హెవీగా చేసేవాళ్ళు, అంటే చెమటలు కారిపోయేటట్టు చేసేవాళ్ళు డైట్లో నేను చెప్పిన 300 గ్రామ్స్ 250 గ్రామ్స్ చికెన్ కాకుండా వాళ్ళు 1/2 కిలో వరకు లేదా ఇంకొంచెం ఎక్కువైనా సరే తీసుకోవచ్చు. లివర్ లాంటివి తీసుకుంటే మరీ మంచిది. ఎగ్స్ కూడా ఫుల్గా తీసుకోండి. తీసుకునేంటే కానీ ఆ మజిల్ మనకి దీనికి సెట్ కాదు అది, లేదా అనవసరమైన పెయిన్స్ వస్తాయి. మీరు ఫుడ్ని మన డైట్లోనే తీసుకుంటా చక్కగా కోకోనట్ ఆయిల్ కూడా అవసరమైతే ఒక 20 గ్రాములు పెంచుకోండి. డైట్ బాగా హెవీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు ఓకే. లిక్విడ్ ఫాస్టింగ్లో ఉండి కూడా ఎక్సర్సైజ్ నేను హెవీగా చేస్తానంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అనేక మంది ఉన్నారు. 28 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్లో ఉండి ఒంగోలులో ఒక యోగా గురువు ఆయన సురేంద్ర గురూజీ అని దాదాపు 1116 యోగాలో ఎక్సర్సైజ్ చేశారు 28 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ తర్వాత కూడా. నిజానికి లిక్విడ్ ఫాస్టింగ్లో కూడా ఎనర్జీ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే పేరుకు లిక్విడ్ ఫాస్టింగే కానీ మనం 1 కిలో తగ్గామంటే కిలో మాంసం మనం తినట్టేగా, మన ఒంట్లో మాంసాన్ని మనం తీసుకు తినట్టే కదా, ఇంకా తినంది ఎక్కడ ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా చేయొచ్చు, చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కదలలేని ఆడాళ్ళకి ఈ డైట్లో ఉండగా నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు సింపుల్ యోగా లాగా ప్రాణాయామాలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు సాధన చేయండి. యోగా చక్కగా ఈ ముక్కుతో చేసే ఎక్సర్సైజులు ఉంటాయి, సింపుల్గా చేతి వేళ్ళు ఇలా అంటాం కానీ ఇలా తిప్పటం కానీ ఈ మెడలా తిప్పే ఇవన్నీ ఉంటాయి కదా బేసిక్ ఎక్సర్సైజులు. మనకి యోగాకి ముందు రెడీ అయ్యే ముందు చేస్తారు. పెద్ద పెద్ద ఫీట్లు మీరు చేయలేకపోయినా మీరు ఎంతగా చేయగలిగితే అంత మూమెంట్, యాక్టివ్ మూమెంట్ ఉంటుంది, శరీరానికి అద్భుతంగా పనికొస్తుంది. డైట్కి పక్కన ఒక సైడ్ పొదునైన వెపన్లాగా ఉపయోగపడుతుంది. నేను చేయలేని వాళ్ళు వద్దంటాను తప్ప చేయగలిగే వాళ్ళు నిరభ్యంతరంగా చేయండి. నిజానికి డైట్లో 2 పూటలు ఎక్సర్సైజ్ చేస్తా డైట్ చేస్తా కనుక ప్లాన్ చేసుకుంటే నెలలో మీరు కరెక్ట్గా 28 నుంచి 30 కిలోలు తగ్గడం కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు మన డైట్లలో తగ్గిన వాళ్ళు. అవలేలుగా తగ్గిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉదాహరణలు చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. చాలా ఈజీగా బరువు తగ్గచ్చు. అట్లానే మిగిలిన రోగాలు కూడా అదుపులో ఉంచవచ్చు. కాబట్టి మన డైట్లో చేయలేని వాళ్ళు తప్ప చేయగలిగిన వాళ్ళంతా ఎక్సర్సైజ్ చేయడానికి ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.